హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఏపీ టెట్ అనమాట, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. మనకైతే ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, మార్నింగ్ నుండే స్టార్ట్ అయిపోయాయి. మీరు ఆన్లైన్లో వచ్చేసరికి ఏపీ టెట్ అని సర్చ్ చేయండి. మొబైల్లో కూడా ప్రాసెసింగ్ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 అని మనకి ఏ విధంగా చూపిస్తుంది అనమాట. ఏపీ టెట్ ఇలా ఓపెన్ అవ్వగానే అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది, ఏపీ టెట్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సిలబస్ కావచ్చు, నోటిఫికేషన్ సెక్షన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు, షెడ్యూల్ కావచ్చు, పేమెంట్ సెక్షన్ కావచ్చు, ఆ తర్వాత ప్రింట్ ఫామ్, తర్వాత హాల్ టికెట్ కమింగ్ సూన్ అని ఉంది. తొందరలో అయితే మనకు చేస్తారు. ఇక్కడ డేట్స్ అనమాట, 8న స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 8 అంటే ఈరోజు. 17న ఎండ్ డేట్. పేమెంట్ చేసిన వాళ్ళకి అప్లికేషన్ వచ్చేసరికి 18th లాస్ట్ డేట్. షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా షెడ్యూల్స్ అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ టెట్ నోటిఫికేషన్, పబ్లిషింగ్ డేట్ కావచ్చు, నెక్స్ట్ పేమెంట్ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే కావచ్చు, 8 నుండి 7th వరకు అనమాట ఫిబ్రవరి. నెక్స్ట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ cac.ap.gov.in అనమాట. మీరు అలా అయినా సబ్మిట్ చేయొచ్చు, ఏపీ టెట్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు. అండ్ పేపర్ 1A అండ్ 1B, పేపర్ 2A అండ్ 2Bకి సంబంధించిన షెడ్యూల్, 1A 1Bకి సంబంధించింది, ACA SGT ఇవన్నీ అనమాట. 1Bకి సంబంధించింది 27th నుండి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 9th మార్చికి ఎండ్ అయితే అవుతుందని మనకు చెప్తున్నారు. మార్నింగ్ సెక్షన్స్ టు ఈవినింగ్ సెక్షన్ కూడా ఉంది. కీ వచ్చేసరికి ఇనిషియల్కి 10th అని చెప్తున్నారు. ఈ విధంగా ఫైనల్ షెడ్యూల్ మొత్తం అయితే ఉన్నాయి. ఈ షెడ్యూల్ మీరు ఒకసారి చూసుకోండి ఏపీ టెట్లోని. తర్వాత ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ప్రొసీజర్ చూద్దాం. అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ పేమెంట్ చేయాలి, ఆ తర్వాత ప్రింట్ ఫామ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు దరఖాస్తు చేయాల్సిన పేపర్స్ అన్నీ ఒకేసారి పే చేయాలని చెప్తున్నారు. అంటే ఏవైతే మనం అప్లికేషన్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ బీఈడి క్యాండిడేట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఒకటి కాకుండా ఒకవేళ 2 అప్లికేషన్ చేయాలనుకుంటే 2 పేమెంట్స్ అవుద్ది. అది ఒకేసారి పే చేయండి అని చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి క్యాండిడేట్ అయినా సరే, డిఎడ్ చేసిన వాళ్ళు ఒకవేళ 2 పేపర్స్ చేయాలన్నా సరే ఒకేసారి పేమెంట్ చేయమని చెప్తున్నారు. మల్టిప్లై టైమ్స్ అయితే పేమెంట్ అవ్వదని చెప్తున్నారు. 1 టైం పేమెంట్ చేయండి, ఎన్ని పేపర్స్ కావాలో అన్ని పేపర్స్. పెర్ పేపర్ వచ్చేసరికి సబ్జెక్ట్కి మనకు 750 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఇక్కడ మీరు సింపుల్ డీటెయిల్స్ అండి, ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ అయితే ఫిల్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబర్, మళ్ళీ కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్. ఆ తర్వాత మనకు డూ బిలాంగ్స్ టు ఏపీ అని అడుగుతుంది, ఆంధ్రప్రదేశ్, ఎస్ అని పెట్టేసుకోండి. ఆధార్ నెంబర్, క్యాప్చా, వ్యూ ఫామ్ చూసుకొని సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే మన ఏజ్ సంబంధించింది మొత్తం చూపిస్తుంది. అండ్ పేపర్ సెలక్షన్, ఒక పేపర్ సెలెక్ట్ చేశాను, 750 పడుతుంది. ఆ తర్వాత సెకండ్ పేపర్ సెలెక్ట్ చేశాను, 1500 ఇలా. తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనకి ఏంటంటే క్యాప్చా అడుగుతుంది. ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ప్రివ్యూ చెక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఏంటంటే మనకు పేమెంట్కి రీడైరెక్ట్ అవుతుంది. మళ్ళీ ప్రొసీడ్ టు పేమెంట్ చేసుకోవాలి, డీటెయిల్స్ చూసుకొని ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ చేయాలి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పేమెంట్ అనమాట. క్రెడిట్, డెబిట్ క్లిక్ చేశాక మనకు కార్డు 3 టైప్స్ అడుగుద్ది, రూపేనా లేదు అంటే మాస్టర్ అనేసి. ఇక్కడ నేను రూపే కార్డ్ ద్వారా పే చేస్తున్నాను కాబట్టి రూపే మీద క్లిక్ చేసి కార్డ్ డీటెయిల్స్ ఇవ్వగానే ఓటీపీ సెక్షన్స్కి అయితే వస్తుంది. వన్స్ ఓటీపీ ఎంటర్ చేయగానే మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మీకు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మనకు క్యాండిడేట్ ఐడి అయితే వస్తుంది. అవి చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, ఎందుకంటే క్యాండిడేట్ ఐడి అనేది ఫర్దర్ రిఫరెన్స్కి అనమాట. ప్రింట్ అవుట్కి కానీ లేదు అంటే అప్లికేషన్ ఫిల్ చేయడానికి కానీ క్యాండిడేట్ ఐడి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ క్యాండిడేట్ ఆర్ యూజర్ ఐడి అని ఉంది కదా, 2 సేమేనండి. ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత లేదా బ్యాక్కి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళి కూడా అలా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి క్యాండిడేట్ ఐడి అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాప్చా, ఇవి ఎంటర్ చేసి మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి క్యాండిడేట్ డీటెయిల్స్ ఇద్దాం. వన్స్ మీరు ఇచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఒకటి హోమ్, తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ అన్నమాట. అందులో టెట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ప్రింట్ ఉంటుంది. టెట్ అప్లికేషన్ ఫామ్లోని అగ్రీ డీటెయిల్స్ క్లిక్ చేసి ప్రీవియస్ డీటెయిల్స్ అనమాట. ప్రీవియస్గా మీరు ఏమైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్సా కాదని అడుగుతుంది, ఫైనల్ ఇయర్ స్టూడెంటా కాదని. ఆర్ యూ అపియరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్లోని ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసుకోండి. హ్యావ్ యూ అపియర్ టెట్ కమ్ టీఆర్టీ ఏమైనా లాస్ట్ టైం మీరు అపియర్ అయి ఉంటే ఎస్ ఇచ్చుకోండి, నో అయితే నో.
టెట్ రాసి ఉంటే టెట్ పెట్టేసుకోండి, ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చేసుకోండి. అయితే చాలామందికి ఏంటంటే టెట్ డీటెయిల్స్ హాల్ టికెట్ డీటెయిల్స్ తెలీదు, అవి కొంచెం రావట్లేదండి ప్రజెంట్ అయితే. వస్తే మీకు వీడియో చేసి చెప్తాను. అప్లికెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి నేము, ఫాదర్ నేమ్ ఇలాంటివి అడుగుద్ది. చిన్న చిన్న ఆప్షన్స్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ అడుగుద్ది, తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియం అడుగుద్ది, చిన్న చిన్నవి అండి, పెద్ద ఏం అడగదు. తర్వాత వచ్చేసరికి పేపర్ 1 ఇయర్ సంబంధించింది ఎస్జిటి అనమాట. మీరు ఎలా క్వాలిఫికేషన్ అయ్యారా అనేసి అడుగుతుంది. మీరు ఇంటర్మీడియట్ చేశాక 2 ఇయర్స్ డిప్లొమా చేశారా అనేసి అడుగుతుంది. 50%, 45%. అండ్ నెక్స్ట్ వన్ గ్రాడ్యుయేషన్ 2 ఇయర్స్ డిప్లొమా అలా చేశారా, గ్రాడ్యుయేషన్ అయితే 50% చేసి బీఈడి చేశారా, ఈ విధంగా అడుగుద్ది అనమాట. సెకండ్ పేపర్ కూడా స్కూల్ అసిస్టెంట్ కూడా కొన్ని అడుగుద్ది. 50% గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడి చేశారా, లేదంటే గ్రాడ్యుయేషన్ 45% చేసి 1 ఇయర్ బ్యాచులర్ అంటే బీఈడి ఎన్సిటి రికగ్నైజేషన్ బోర్డా, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుద్ది. మీరు ఏం చేశారో మీ క్వాలిఫికేషన్, మీ స్టడీ పరంగా మీరు ఆప్షన్ క్లిక్ చేసుకొని పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డీటెయిల్స్ దగ్గర వచ్చేసరికి మళ్ళీ మీ విలేజ్ నేమ్, అడ్రస్ నేమ్ అడుగుద్ది, ఇచ్చేసుకోండి. అవి అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనమాట. ఒక 6 ఆప్షన్స్ అయితే మనం పెట్టుకోవాలి. ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనమాట. ఇవి ఏంటంటే మీ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇలా లైన్గా పెట్టినవి కాకుండా ఒకవేళ డిలీట్ చేయాలి ఒక రో అనుకుంటే అవ్వదండి. 6 కాలమ్స్ కంపల్సరీ ఫిల్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 150 KB అండర్లో ఉండాలి. ఫోటో సిగ్నేచర్ ఏవైతే ఉందో 3.5 సెంటీమీటర్స్ విడ్త్లో, 4.5 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ హైట్ ఉండాలి. అండ్ 1.5 సెంటీమీటర్స్ స్పేస్ ఉండాలి సైన్కి అన్నారు. మోర్ ఇంపార్టెంట్ అంటే సైన్ వచ్చేసరికి బ్లాక్ ఇంక్లో ఉండాలని చెప్తున్నారు. అయితే ఇంతకుముందు బ్లూ ఇంక్లో సిగ్నేచర్ ఫిల్ చేసిన వాళ్ళు మీరు వరీ అవ్వద్దు, అవి క్లియర్ కట్గా ఉండాలనేసి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ బ్లాక్ ఇంక్లో ఉండాలని ఇచ్చారు. కానీ ఇన్ కేస్ మీరు కానీ అప్లోడ్ చేసేసి ఉంటే మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. మీరు ఆటోమేటిక్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయండి. మీకు డేటా అనేది ప్రివ్యూ అయితే చూపిస్తుంది. మీ డేటా అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే కంపల్సరీ మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అయితే ఎడిట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అండ్ నెక్స్ట్ మీరు ఎంచుకున్న క్వాలిఫికేషన్ డేటా కావచ్చు, అండ్ మీ అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు. ఎగ్జామ్ ప్రిపరేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అన్నీ చూసుకొని సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు రేటింగ్స్ అయితే అడుగుద్ది, ఐ మీన్ ఫీడ్బ్యాక్ అడుగుద్ది. నేనైతే ఎక్సలెంట్ ఇచ్చేస్తున్నా, మరి ఏదో ఇచ్చేసాను. ఆ తర్వాత అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈ విధంగా అయితే మీరు ఏపీ టెట్ అప్లికేషన్ ఫామ్ అనేది చాలా సింపుల్గా మీ మొబైల్లో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి నెట్ సెంటర్కి అయితే మీరు కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఫామ్ మీద క్లిక్ చేసి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. ఆల్రెడీ ప్రింట్ అప్లికేషన్ తీసుకున్నారు, బట్ ఇన్ కేస్ రేపు ఎల్లుండి ఎప్పుడైనా మీకు తీసుకోవాలనిపిస్తే, అంటే సైట్ క్లోజ్ అవ్వకుండా ముందు అనిపిస్తే ఇక్కడ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు అలా లాగిన్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇన్నర్ పేజ్కి వెళ్తారు. ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్లో క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే టెట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అండ్ టెట్ ప్రింట్అవుట్ ఉంటుంది. టెట్ ప్రింట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ ప్రింట్ అయితే ఇలా మీరు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ క్వాలిఫికేషన్స్ కావచ్చు ఏమైనా సరే ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేసిన వాళ్ళు అయితే మోడిఫై కోసం అయితే డేట్ అయితే కంపల్సరీగా ఇస్తారు, అప్పుడైతే చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మంచిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.